మా అమ్మ ఏమో పడుకుంది, రాత్రి 9 అయిపోయింది. అందుకని ఇంకా సరే కదా అని ఇక్కడ నేను ఒక అరుణాచల్లో నెక్లెస్ తెచ్చుకున్నాను. అది మీకు చూపిద్దాం అనుకున్నాను, అది చూపిస్తున్నాను. మా అమ్మ ఇవాళ పెట్టుకుంది కాసేపు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఓల్నీ స్ప్రేలు, కొబ్బరి నూనెలు అన్నీ అందుబాటులో పెట్టుకుంటారు. ఇవేమో కొబ్బరి చిప్పలు బాగా డిజైన్ చేశారు. ఇవి తలంబ్రాలకు వాడతారు. ఇది ఫ్యాన్సీ షాపులో కూడా ఈ మధ్య బాగా అమ్ముతూ ఉన్నారు. ఇంకా లైట్లన్నీ ఆపేసి ఒకసారి చెక్ చేసుకొని వచ్చి పడుకుందాం అని చెప్పి నేను అన్ని లైట్లు తీయడానికి వెళ్ళాను. ఒకసారి చూద్దాం, అదిగో వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నాడు, మా ఇలా వెళ్ళిపోయిన ఉండండి. ఒకసారి లైట్ వేసుకొని పడుకొని దీన్ని లైట్ తీసాము ఇప్పుడే. ఇంకా మనం మెల్లగా బయటికి వెళ్దాం. ఇంకా నేను అన్నం పెట్టుకొని తినలేదు. ఆ జాకెట్లు పెద్ద ముక్కలు మా అమ్మ నీకు వీలైతే కుట్టించుకో, నీకు బాగుంటాయి అంది. సరేలే తర్వాత చూద్దాంలే అనుకున్నాను. ముందు ఆకలి వేస్తుంది, అన్నం తిందామని అన్నం పెట్టుకుందామని కంచం ఎతుకుతా ఉన్నాను. కంచం దొరకలేదు. ఆ తర్వాత స్టాండ్లో ఒక కంచం ఉంది, వెళ్ళి స్టాండ్లోకి వెళ్ళి కంచం తెచ్చుకొని పొద్దున్న చేసిన పప్పును కంచంలో అన్నం పెట్టుకొని మొదలు తిన్నాను అనిపించాను. ఎందుకంటే మా అమ్మ పొద్దున్న దాకే తినేసింది 7:30కే. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు 9 అయిపోయింది. ఏదో ఒకదాన్ని అన్నాను, తినాలనిపించలేదు. అయినా తిన్నాను, ఆకలి వేస్తుంది కదా, నేను అన్నానికి ఆగలేను. అదిగోండి పప్పు వేసుకున్నాను. దీన్ని ఏమంటారంటే మా సైడు తెలగపిండి పప్పు అని అంటారు. కొంచెం అన్నం పెట్టుకున్నాను. రాత్రిపూట ఎక్కువ తిన్నా సహించట్లేదు. ఇంకా చాలే అని ఆ అన్నం తెచ్చి తిందాం అనుకునే లోపు మంచినీళ్ళు ముంచుకోలేదని గుర్తొచ్చింది. అందుకని మళ్ళీ మంచినీళ్ళ డబ్బా చెంబు ఎత్తుక్కోవడానికి వెళ్ళి ఆ డబ్బాలు మేము 10 రూపాయల క్యాన్లు పట్టించుకుంటాము. ఎందుకంటే మున్సిపల్ వాటర్ ఈ మధ్య సరిగా రావట్లేదు. అందుకని మేము డబ్బాలో నీళ్ళు ఉంచుకొని డబ్బాలో నీళ్ళు తాగేస్తున్నాము. ఇప్పుడు ఆ మంచినీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళాను. యాక్చువల్ అయితే నేను నీళ్లు పెట్టుకోను, మా అమ్మ మా అక్క ఎవరో ఒకరు తెచ్చిస్తారు. కానీ ఈసారి నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మా అమ్మ నిద్రపోతుంది. నిద్ర లేపి అడిగానంటే తిట్టి కొట్టినంత పని చేస్తుంది మా అమ్మ. ఏం చేస్తాం, అప్పుడప్పుడు మనం మంచినీళ్ళు ముంచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు ఎందుకు మంచినీళ్ళు ముంచుకోవాలంటే మహాబద్ధకంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి అంతే. నేను మంచినీళ్ళు మా అమ్మ మా అక్క ఎవరో ఒకళ్ళు తెచ్చిస్తారు, లేకపోతే పక్కన వాళ్ళ నీళ్ళన్నీ తాగేస్తూ ఉంటాను. అప్పుడు వాళ్ళే నాకు తెచ్చిస్తారు. అమ్మ తాగమ్మా తాగు తల్లి అని. ఎందుకో వంట అంతా చేస్తాను కానీ మంచినీళ్ళు ముంచుకునేటప్పుడు బద్ధకంగా ఉంటుంది. ఎవరన్నా ముంచి పెడితే బాగా తాగుతాను నేను మంచినీళ్ళు. అసలు నాకు అనిపిస్తుంది ఒక వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోవాలని, ఎప్పటికప్పుడే అనిపిస్తుంది కానీ నేను పెట్టుకోలేదు. అట్లా అనిపిస్తుంది అంతే, జస్ట్ అనిపిస్తుంది. ఎప్పుడు చేసింది లేదు, సచ్చింది లేదు. చెప్పండి, మీరు భోజనాలు అయినాయా, ఏం చేస్తున్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇందు ఆద్య వ్లాగ్స్. ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి.